అర్థమైంది సార్, థ్యాంక్ యూ. ఓ పక్క చూస్తూ ఉంటే రక్తం మరిగిపోతూ ఉంది. ఇవి సినిమాలని నేను అడుగుతూ ఉన్నాను. ఇంతకన్నా మంచి సినిమాలు మీరు తీయలేరని అడుగుతున్నాను. ఆ రోజు 1996 95 ఆగస్టు 26 వైస్ నువ్వు ముందు మైక్ ఆన్ చేసుకొని మాట్లాడరా వేదవా. ఎందుకు వస్తారా మీరందరూ ఇండస్ట్రీకి? మీరందరూ రావడం వల్ల కదా నా పరిస్థితి ఎలా తయారైంది. సార్ నేను మొదటి నుంచి అదే అనుకున్నాను, మైక్ ఆన్ చేయలేదండి. ఇప్పుడు మీ వాళ్ళు మాకు తెలిసిపోయింది, జనకు మొత్తంకి ఇంక ఉండిపోయింది. మా ఆవిడకి వదిలి చలిపించాను. ఇంకా మా ఆవిడ నేను కలిసినట్లేదు. నేను నువ్వేం చేయలేవు తమ్ముడు. నేను ఎంతమందిని చూశాను ఎలాంటి వాళ్ళని. నా రాజకీయ జీవితంలో ఎన్ని ఎత్తులు వేశాను. నాతో పెట్టుకోకండి. 1995 ఆగస్టు 26 ఏం జరిగిందో మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. సార్ సార్ నమస్తే. ఒక సెల్ఫీ సార్, ఒక్క సెల్ఫీ. ఒక సెల్ఫీ సార్. తీసుకోండి తమ్ముడు. మీరు తీసుకోండి సార్ నాతోటి. అవును సార్, నాకు పంచిలంటే ఇష్టం. నా మీద ఎవడైనా పని చేస్తే నాకు కావాల్సింది చూడగలుగుతుంది. అది కాదు సార్, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఫేమస్ అవుతా సార్. ఓకే తీసుకోండి సార్. ఇది యూట్యూబ్లో ఎడిటిన తర్వాత మనం ముగ్గురు ఫేమస్ అవుతాం. అయితే నేను దాచుకుంటా సార్. సార్ కొద్దిగా రెడీ రండి సార్. బాగా పెట్టండి. నవ్వండి సార్ కొంచెం. సార్ సార్ నవ్వండి సార్. సార్ నవ్వండి సార్. ఏం మాట్లాడుతున్నారు? ఏ 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏ రోజైనా నేను నవ్వడం చూసారా? నేను నవ్వను. నేను నవ్వితే ఎలా ఉంటుందో నాకే తెలీదు. తీసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎంతసేపు తీస్తారా ఫోటోలు? వెళ్ళండి. ఆ రోజు 1995 ఆగస్టు 26 ఏం జరిగిందంటే దగా దగా ఆ రోజు ఏం జరిగిందని విషయం మీరు చెప్తే నమ్మరు, నేను చూపిస్తేనే నమ్ముతారు. ఈ మార్చి 22వ తారీఖున నేను మీ లక్ష్మీ ఎన్టీఆర్లో అసలు కథ నేను చూపించబోతున్నాను. రండి, మీరు చెప్పించాలి. ఇంక రండి. 22 తర్వాత కలుసుకుందాం. అదే నేనుంటే. థ్యాంక్ యూ వెరీ మచ్.